హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతామంటే జోగమ్మ అంటుంది, ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండి ఇక్కడి నుంచే ఊరికి వెళ్ళొచ్చు, ఇది అమ్మ మాట అని అంటుంది జోగమ్మ. అలా అంటే అంటుంది, అది కాదు జోగమ్మ, ఇప్పటికీ 2 సార్లు అలా మధ్యలో ఆగిపోయింది అంటే జెండే అంటాడు, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా జీవించి ఉన్న ఇంటికి వెళ్ళాలి అనుకున్నాము, కానీ మధ్యలో ఇలా జరిగింది కదా జోగమ్మ అంటే, మీరు అడుగు ముందుకు వేసి ఇంత దూరం వచ్చారు అంటే దానికి కారణం అమ్మ ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి మీరు ఇంత దూరం వచ్చారు, లేదంటే వచ్చే వాళ్ళే కాదు. మధ్యలో ఏం జరిగినా ఎలా జరిగినా అవన్నీ పట్టించుకోకండి, మీరు చేరాలి అనుకున్న గమ్యానికి మీరు చేరండి, మీకు అంత మంచి జరుగుతుంది అని అంటూ జోగమ్మ చెప్తుంది. ఆ మాటలు విని ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక అప్పుడు జోగమ్మ అంటుంది, మీరు ఇంకా ఏమీ ఆలస్యం చేయాల్సిన అవసరమే లేదు, మీరు ఎలా అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరండి, అంతా మంచి జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, నా నోట వచ్చిన మాట ఖచ్చితంగా అమ్మ చెప్తేనే నేను చెప్తాను మీకు, అందుకే అమ్మ చెప్పింది, మీరు వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది అని అంటూ జోగమ్మ చెప్తుంది. అయితే ఆర్య వైపు చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, మీరు వెళ్ళటం వల్ల కొన్ని బంధాలు బలపడతాయి, కొన్ని బంధాలు ఒకటవుతాయి అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య వైపు చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. జోగమ్మ ఇలా అంటుంది, అయితే మీరు చేయవలసింది ఏమిటంటే అక్కడికి వెళ్ళటం ఒక్కటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో జన్మలుగా ఎదురు చూస్తున్న బంధం మళ్ళీ ఒకటయ్యే అవకాశం దక్కుతుంది. అంతేకాదు ఆ బంధం ఒకటవుతుంది, పెళ్లి గడియలు దగ్గరికి వస్తున్నాయి అని అంటూ చెప్పేసరికి అప్పుడు ఆర్య చూసి అంటాడు, అదేంటి మీరు కూడా కొంప తీసి నా పెళ్లి గురించి చెప్తున్నారా ఏంటి అంటే, నీ పెళ్లి గురించే చెప్తున్నాము, నీ బంధం మళ్ళీ ఒకటవ్వబోతున్నారు అని అంటే, అమ్మో ఇదేంటి, అసలు నన్ను బ్రహ్మచారిగా బతకనివ్వకుండా ఇలా నా వెంట పడ్డారు అని అంటూ జెండే వైపు చూసి అంటాడు. జెండే అంటాడు కదా, అంతకుముందే నేను కూడా ఇందాక ఇదే మాట్లాడుకున్నామనేసి ఆ విషయం మీద అంటాడు. అలా అనేసరికి ఇంకా ఎవరు ఏం చేసినా, ఎవరు ఎన్ని ఆటంకాలు కుదిరించినా, ఎవరు ఏం చేసినా అది మాత్రం జరక్క తప్పదు, ఒకటి అవ్వక తప్పదు, మీరు మళ్ళీ కలవబోతున్నారు అని అంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు అని వైపు చూస్తూ ఉంటే ఆర్య వైపు చూసి ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత జోగమ్మ, మీరు వెళ్ళి రండి, మీకు అంత శుభం కలుగుతుంది అని అంటూ ఇలా వెళ్తూ మాయని సీరియస్గా చూస్తుంది. మాయతో ఇలా అంటుంది, కళ్ళు కమ్మేసిన మాయ, పొరలు కమ్మేసుకున్న మాయ అని అంటూ ఇంకా మాయని కొన్ని మాటలు అనేసి అక్కడి నుంచి వెళ్తూ అక్కి అబ్బాయిని చూస్తుంది. అప్పుడు అబ్బాయి వైపు చూసి ఇలా అంటూ ఉంటుంది, నమ్మి వచ్చిన బంధాన్ని దూరం చేసుకోకు, ఆ బంధాన్ని బాధ పెట్టకు, నీకే అంత మంచిది కాదు అని అంటూ చెప్తూ ఉంటుంది. నమ్మి వచ్చిన బంధాన్ని ఎప్పటికీ దూరం చేయకూడదు, అది నీ సొంతం అని అంటూ చెప్తుంది. ఇంకా నువ్వు మనిషి మంచోడే, కానీ నీ బుద్ధి కొంచెం వంకర, ఆ వంకర బుద్ధి వల్లే నీ బతుకు ఇలా అవుతుంది అని అంటూ జోగమ్మ అంటుంది. అలా అనేసరికి రవి సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అని ఇద్దరిని ఆశీర్వదించి అక్కడ నుంచి జోగమ్మ వెళ్ళిపోతుంది. జోగమ్మ వెళ్ళిపోయేసరికి రాకేష్ చాలా సీరియస్గా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక అందరూ అక్కడే ఉంటారు కదా, ఇక అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ సరే వెళ్దాం, జోగమ్మ ఒక్కసారి అందింది కదా అని అంటూ జెండే అంటే, సరే పదండి అనేసి అందరూ కార్లో ఎక్కి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఆర్య అంటాడు, ఎవరెవరు ఎలా కార్లలో వచ్చారో వాళ్ళు ఆ కార్లలో వెళ్ళిపోండి, ఇందులో ఎవరు వచ్చారో ఇక్కడికి రండి అని ఇంకా అందరూ ఎవరు ఎలా వచ్చారో అలా ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోతారు, బయలుదేరుతారు. ఆ తర్వాత రాకేష్ చాలా సీరియస్గా ఉంటాడు. ఇంకా ఇక్కడేమో ఊరి సర్పంచ్ ఉంటాడు కదా, ఆయనకి రెండో పెళ్లి చేసుకుందామని చెప్పి పెళ్లి చూపులకి వస్తాడు. మంచిగా రెడీ అయిపోయి చిన్నపిల్లలాగా తయారైపోయి ఆ పెళ్లి చూపుల కోసం వస్తాడు. తన పిఏ ఉంటాడు కదా, ఇంకా అతను పక్కనే నిలబడి ఉంటాడు. అబ్బా నిలబడి నాకు కాళ్ళు లాగేస్తున్నాయి, కానీ వీడు మాత్రం కూర్చోమని చెప్పడు, ఆ అమ్మాయిని ఇంకా తీసుకురారు అనుకుని ఇలా అంటాడు. గురుగారు, మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండటం ఇదంతా అవసరమా
అని అంటూ ఉంటే, ఏ ఇప్పుడు ఎందుకు అవసరం లేదురా, చూడు నా పెళ్ళామేమో నా కూతురేమో ఇలా చేసింది, నా పెళ్ళామేమో 4 ఇళ్లలో పాచి పని కడుక్కోవడమైనా నేను బతుకుతా అనేసి అది పోయింది, నేను ఒంటరిగా ఉన్నాను కదరా, ఒంటరి జీవితాన్ని ఎలా చేయాలి, అందుకనే నేను ఇలా చేస్తున్నాను రా, కూతురు పోయింది, పెళ్ళాం పోయింది, మరి నేనేం చేయాలిరా, చేసుకుంటాను అని అంటూ ఉంటే, సరేలేండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒప్పుకోవాలి కదా అని అంటూ, నాకేంటి చాలా ఆస్తి ఉంది, ఒప్పుకోకపోతే ఏం చేస్తారు అని అంటూ అలా కూర్చుంటారు. రే ఏంట్రా ఇంతసేపు అయినా ఇంకా రారేంట్రా అమ్మాయిని తీసుకొని అంటే, నీకంటే పని పాట లేదు, నువ్వు పొద్దున్నే 7 గంటలకు వచ్చి కూర్చున్నావు, వాళ్ళు రెడీ అవ్వాలి, పనులు చేసుకోవాలి కదా అని అంటాడు. అంతే అంటావురా, నాకేమో ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉంది అంటే, చూస్తావు నీకేంటి అని అంటూ, అబ్బా నా కాళ్ళు లాగేస్తున్నాయి, కూర్చోమంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. అంతలో ఇక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న అలా చూస్తూ ఉంటారు. అంతలో ఆ అమ్మాయి కూడా అక్కడ వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కొడుకు ఎవరా అనేసి ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లి కొడుకు నాకు తెలిసి ఎవరై ఉంటారండి అని అడిగితే, ఇంకెవరు ఆ పక్కనే నిలబడ్డాడు కదా వాడు పెళ్లి కొడుకు అయి ఉంటాడు, కింద కూర్చున్నవాడు వాడి తండ్రి అయి ఉంటాడు, అయినా ఇంత తండ్రికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు దొరకటం మన అమ్మాయి అదృష్టమే అని అనుకుంటారు. ఇక అప్పుడే అమ్మాయిని తీసుకురండి అని అంటే, మీరు కూడా కూర్చోండి బాబు అంటే, కూర్చోబోతే వాడు నా ముందు కూర్చోడు, నేనంటే అంత రెస్పెక్ట్ వాడికి, కూర్చుంటే ఉంటాడా అంటే, ఓ అని చెప్పి అంటూ అమ్మాయిని తీసుకొస్తాము అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అలా లోపలికి వెళ్ళిన వాళ్ళు అమ్మాయిని తీసుకొని వచ్చి అలా కూర్చుని నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అమ్మాయిని చూసుకుంటూ ఉంటాడు పెళ్లి కొడుకు. అది చూసి ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటే ఇంకా ఆ అమ్మాయి ఇంకా అలా చూస్తూ ఉంటుంది, నిలబడ్డ అదే తన అసిస్టెంట్ని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తను మాత్రం సిగ్గుపడుతూ ఉంటాడు. ఇంకా అబ్బాయి నచ్చాడు అమ్మ నీకు అంటే, ఆస్తి బాగానే ఉంది కదా పోనీలే అని అనుకుని, నచ్చాడు అని అంటే, వామ్మో దీనికేంటి నచ్చాడు అంటుంది, ఈ ముసలోని ఎలా చేసుకుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. తన దగ్గర ఉన్న పిఏని చూసి పిఏ అనుకుంటాడు. ఇక అంతలో అదంతా చూసి తర్వాత కూడా ఇంకా వెంటనే ఈ అబ్బాయిని చూస్తూ ఉండటం చూసి ఇంకా తన పిఏని చూసి, అమ్మో నన్ను చూసి సిగ్గుపడుతుందా అని అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే నన్ను ఇలా చూస్తుంది అనుకుని అతను అక్కడి నుంచి వెళ్ళబోతే ఆ అమ్మాయి కూడా వెళ్ళబోతూ ఉంటుంది. ఏంటి ఇలా వెళ్తున్నారు అని అంటే, ఇంకా ఆ అబ్బాయితో మాట్లాడటానికి మా అమ్మాయి వెళ్తుంది అంటే, నేను కదా అబ్బాయిని అని అనేసరికి, నువ్వు అబ్బాయి వెంట్రా, నువ్వు అబ్బాయివా అని ఆ పెళ్లి కూతురు వల్ల నాన్న బాగా చితకబాదుతాడు. ముసలోడు అయ్యావు, నీకు పెళ్ళేంట్రా అని చెప్పి కొడుతూ ఉంటాడు. అదంతా చూసి పక్క నుంచి చూసి ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా అతన్ని తీసుకొని తన అసిస్టెంట్ని తీసుకొని సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ, చూసావురా నన్ను ఎలా కొట్టాడో, ఇదంతా ఆర్యవర్ధన్ గాడి వల్లేరా, వాడు కానీ బతికి ఉండాలి, వాడిని కొడతాను అని అనుకుంటూ ఉంటాడు. సర్పంచ్ చెప్తూ ఉంటాడు. అలా దెబ్బలతో బయటికి వచ్చేస్తాడు సర్పంచ్. ఇక ఆ తర్వాత ఇంటి దగ్గరికి అను వాళ్ళు వస్తారు. కార్లో నుంచి దిగగానే ఇంకా ఇంట్లో వాళ్ళు వచ్చేస్తారు. యాదగిరి కూడా హడావిడిగా లోపలికి వస్తూ ఉంటే, ఆగండి ముందు గుమ్మడికాయతో దిష్టి తీయాలి, ఆ తర్వాత దిష్టి తీయాలి ఎర్ర నీళ్ళతో, మీరు లోపలికి రావాలప్పుడు అని అంటూ చెప్పేసరికి, ఓ అవునా, అసలే మా పిల్లల మీద చాలామంది కళ్ళు ఉన్నాయి అనేసి ఇలా చెప్తూ ఉంటాడు ఆర్య. ఇంకా అసలే అన్నీ దాటుకొని వచ్చాం అంటే యాదగిరి టెన్షన్ పడుతూ, ఏమైంది అని అంటే, ఇంకా అప్పుడు జోగమ్మ వచ్చి చెప్పింది కాబట్టి ఇలా వచ్చాం, లేదంటే చాలా కష్టమైంది మాకు అని అను చెప్తుంది. ఏది ఏమైనా చల్లగా వచ్చారు అంతే చాలు అని అంటూ యాదగిరి అంటాడు. ఆ తర్వాత ఇంకా అప్పుడే గుమ్మడికాయతో దిష్టి తీయాలని చెప్పి అమ్మాయి అబ్బాయి ముందుకు రండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే, ఇంకా అక్కి ముందుకు వస్తే రవి మాత్రం వెనకాలే ఉంటే, యాదగిరి ఏంట్రా చెవులు వినిపించట్లేదా అని ముందుకు రమ్మంటున్నారు కదా అంటే, సరే అని ఇంకా కోపంగా రవి అక్కి పక్కన నిలబడితే దిష్టి తీస్తారు గుమ్మడికేదో. ఆ తర్వాత లోపలికి వెళ్తారు. డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆగండి దిష్టి తీస్తాము అని చెప్పి అక్కడ ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. దిష్టి తీసిన తర్వాత బొట్టు పెట్టాక లోపలికి కుడికాలు పెట్టిరండి అని అన్నప్పుడు, అయితే మేము లోపలికి వెళ్ళే ముందు పేర్లు చెప్పుకోవాలి అని అంటే, ఇదన్నీ ఎందుకు, వస్తున్నాం కదా అని సీరియస్గా అంటాడు రవి. ఏంట్రా ఇవన్నీ పెళ్ళయిన తర్వాత చేయాల్సినవి, ఏంటి అంత సీరియస్ అవుతున్నావు అంటే, ఏం లేదులే నాన్న అని అంటాడు రవి. నేను
"ఉమ్, రవి అక్కి ఇద్దరం వచ్చాం" అని అంటాడు సీరియస్గా. అలా అనేసరికి ఇక "అదేంట్రా అలా చెప్పావు" అని అంటూ అప్పుడు పెద్దోడు శ్రావణి దూరంగా ఉంటారు. అప్పుడు చిన్నోడు శ్రావణి పక్కన ఉంటే, పెద్దోడు సంధ్య పక్కన ఉంటే పెద్దోడు సైగ చేస్తాడు. ఇక శ్రావణి కూడా సీరియస్గా చూస్తూ ఉంటే పెద్దోడు చిన్నోడికి సైగ చేసి "నువ్వు ఇలా రా" అంటే ఇంకా తను వచ్చి సంధ్య పక్కన, వీడు వెళ్ళి శ్రావణి పక్కన నిలబడుతూ ఇంకా అబ్బాయి అమ్మాయి పేర్లు చెప్పుకోలేదు కదా అని చెప్పి పెద్దోడు ఇలా అంటాడు, "మీరు ఒకరికొకరు పేర్లు చెప్పుకోవాలి" అంటే చిన్నోడు అంటాడు, ఇంకా "అవును భార్య నా పేరు నీ పేరు అని ఇలా చెప్పాలి" అంటే "రే మీకేంట్రా ఇవన్నీ ఎలా తెలుసు" అని ఆర్య అంటే "సినిమాలు చూస్తున్నాం కదా అన్నయ్య" అని అంటే "అవును కదా" అని ఆర్య సైలెంట్ అయిపోతాడు. అప్పుడు పెద్దోడు అంటాడు, "నా భార్య శ్రావణి నేను వచ్చామని చెప్పడంతో ఇలా చెప్పాలి" అంటే అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే ఎగ్జాంపుల్ చెప్పానన్నయ్య అంటే "అవునన్నయ్య అసలు ఎలా చెప్పాలి" అంటే నేను నేను చిన్నోన్ని నా భార్య సంధ్యతో వచ్చాను అని చెప్పాలి" అని అంటే "రేయ్ నువ్వు కూడా ఏంట్రా" అని అంటే "ఏదో మిస్టేక్గా ఎగ్జాంపుల్లో వచ్చేసింది" అని అంటాడు. అప్పుడు సరే అని చెప్పేసి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి.